సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న SSMB 29 సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా ప్రపంచ స్థాయి మార్కును సెట్ చేయబోయే ఎపిక్ అడ్వెంచర్ గా రాజమౌళి చాలా ప్రెస్టీజియస్ గా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం దీనికి గ్లోబ్ ట్రోటర్ అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ పేరు సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. నిజానికి గ్లోబ్ ట్రోటర్ ఇప్పుడు కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే కాదు, SSMB 29 కి సంబంధించిన ప్రతి అప్డేట్ కు బ్రాండ్ గా మారింది. ఇటీవల విడుదలైన పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ మరియు గ్లోబ్ ట్రోటర్ సాంగ్ ప్రేక్షకుల్లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ సినిమాకు సంబంధించిన అతి చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ సునామీని సృష్టిస్తోంది. ఈ క్రేజ్ కు తగ్గట్టుగా నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోయే గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ అంటే మామూలుది కాదు. సుమారు 1,00,000 మంది ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని ఈ భారీ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. హాలీవుడ్ స్థాయిని తలపించేలా 100 అడుగుల భారీ LED స్క్రీన్ ను ఏర్పాటు చేస్తున్నారు. SSMB 29 టీం ఈ ఈవెంట్ ను ఇండియన్ సినిమా చరిత్రలోనే చిరస్మరణీయం చేయాలని భావించింది. అయితే సరిగ్గా ఇక్కడే ఓ ఊహించని ట్విస్ట్ తెరపైకి వచ్చింది. తాజాగా ఫిలిం నగర్ సర్కిల్స్ లో వినిపిస్తున్న అత్యంత హాట్ రూమర్ ప్రకారం ఈ గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ రద్దయ్యే లేదా వాయిదా పడే అవకాశం ఉందని బలమైన టాక్ వినిపిస్తోంది. ఈ వార్త ఫ్యాన్స్ కు నిజంగా బిగ్ షాక్ అనే చెప్పాలి. ఈ భారీ ఈవెంట్ కు అడ్డుపడుతున్న ప్రధాన కారణం ఊహించని రాజకీయ మరియు భద్రతా పరిణామాలు. గత సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో హైదరాబాద్ సహా దేశంలోని మెట్రో సిటీస్ అన్నింట్లోనూ అవుట్డోర్ ఈవెంట్స్ కు అనుమతులు ఇవ్వడంపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. దేశవ్యాప్తంగా మెట్రో నగరాలు ఇప్పటికే పోలీసుల అండర్ కంట్రోల్లోకి వెళ్లాయి. ఇలాంటి పరిస్థితుల్లో 1,00,000 మందికి పైగా ఆడియన్స్ హాజరయ్యే అవకాశం ఉన్న గ్లోబ్ ట్రోటర్ లాంటి భారీ ఈవెంట్ కు సెక్యూరిటీ కల్పించడం సాధ్యమవుతుందా? పోలీసులు ఇంత పెద్ద ఈవెంట్ కు అనుమతిస్తారా అనే ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఈవెంట్ ఆగిపోతుందనే టాక్ వినిపించడానికి ఇదే ప్రధాన కారణం. నిజానికి ఈ ఈవెంట్ కు వచ్చే ఆడియన్స్ కు మొబైల్ ఫోన్స్ కూడా అనుమతించడం లేదనే రూమర్ కూడా ఈ సస్పెన్స్ ను మరింత పెంచుతోంది. ఒకవేళ ఈవెంట్ జరిగినా సెక్యూరిటీ నిబంధనలు ఎంత కఠినంగా ఉండబోతున్నాయో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. గ్లోబ్ ట్రోటర్ అనేది వర్కింగ్ టైటిల్ మాత్రమే. సినిమా యొక్క ఫైనల్ టైటిల్ ను ప్రకటించే అవకాశం ఉంది. సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చేలా ఒక ఉత్కంఠభరితమైన గ్లిమ్స్ లేదా టీజర్ ను విడుదల చేయొచ్చు. ప్రపంచవ్యాప్తంగా సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ అప్డేట్స్ అన్ని గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ పై ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ ఈవెంట్ రద్దయితే టీం ఈ అప్డేట్స్ ని ఇంకో విధంగా, బహుశా సోషల్ మీడియా ద్వారా విడుదల చేయాల్సి వస్తుంది.